హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే ఐస్ క్రీమ్. చిన్నప్పుడు మనం సేమియా ఐస్ క్రీమ్ తిన్నాం చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అది చేయబోతున్నాను. మా అమ్మాయి అడిగిందని. దానికి ఒక కప్పు సేమియా, అదే కప్తో షుగర్, కొన్ని సబ్జా సీడ్స్ వాటర్లో నానబెట్టుకున్నాను, పాలు, మిల్క్ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలంటే ముందు స్టవ్ వెలిగించుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అవి బాగా మరగాలి ఫ్రెండ్స్. వాటర్ మరిగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సేమియా యాడ్ చేద్దాము. సేమియా బాగా ఉడకాలి. సేమియా బాయిల్ అయినాక వాటర్ వేసాం కదా ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్కి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ కొంచెం బాగా మెల్ట్ అయిపోతే, షుగర్ వేసినాక ఒక 2 మినిట్స్కి చక్కగా షుగర్ మెల్ట్ అయిపోయింది. ఇలా వాటర్ కన్సిస్టెన్సీ వచ్చింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చల్లారపరిచినాక పాలు పోసుకుందాం. తర్వాత మౌల్స్లో ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు పాలు యాడ్ చేస్తున్నాను. పాలు యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ మనకు ఎంత మిల్క్ కావాలో అంత యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 లీటర్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ కన్సిస్టెన్సీలో, లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి. ఇవి ఐస్ మౌల్డ్స్ ఫ్రెండ్స్. ఇదొక టైప్, అలానే నా దగ్గర ఇదొక టైప్ ఉంది. రెండిట్లో పోస్తున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ ఓపెన్ చేసి కొంచెం చియా సీడ్స్ యాడ్ చేద్దాం. 1/2 టేబుల్ స్పూన్ అన్నిట్లో కొంచెం సబ్జా సీడ్స్ యాడ్ చేద్దాం. ఇవి నార్మల్వే, కొంచెం వాటర్ వేసి నానబెట్టాను. అడ్జస్ట్ చేసుకుంటూ అన్నిట్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇందాక సేమియా, పాలు, పంచదార లిక్విడ్ కూడా ఇందులో వేసేసుకుంటాం. కలుపుకుంటూ అడుగు నుంచి వేస్తే సేమియా కూడా బాగా వస్తుంది. అలా అన్నిట్లో యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా అన్నిట్లో వేసుకొని క్యాప్స్ క్లోజ్ చేసేసుకోవడం టైట్. నేను ఇందులో కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ఫస్ట్ సబ్జా సీడ్స్, ఇలా 2 మౌల్స్లో నేను చేసిన సేమియా మిక్చర్ వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేద్దాము. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని ఎమ్మి ఐస్ క్రీమ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. నిన్న ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి ఐస్ క్రీమ్ చేసి, అది ఇప్పుడు రీమౌల్డ్ చేస్తున్నాము. జస్ట్ ఊరికలో 1 మినిట్ వాటర్లో ఉంచేసి ఇలా ప్రెష్ చేసి తీస్తే ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే సేమియా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఎంతో సూపర్గా టేస్టీగా ఉండే సేమియా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.